హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అభ్యర్థులకు చిన్న సూచన అండి, ఏపీలో రాబోతున్నటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్స్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే మనము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పైన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. దీనికి కంప్లీట్గా ఈ వీడియోస్ అనేది కంప్లీట్గా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని చేరవేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, ఈరోజు మనము బయాలజీకి సంబంధించి డిసీజెస్, వ్యాధుల గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అంటే ఈ ఏరియా పైన కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్, రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మొదటి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వారిలో వైరస్ వ్యాధిని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ డెంగ్యూ ఫీవర్, సెకండ్ బి ఆప్షన్ వచ్చేసి ఎయిడ్స్, ఆప్షన్ సి పోలియో, ఆప్షన్ డి క్షయ అని అంటున్నాడు. దీంట్లో ఏమడుగుతున్నాడు అంటే సరైనవి గుర్తింపు అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ, బి మరియు డి మాత్రమే, బి, సి మరియు డి మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి ఏ, బి మరియు సి మాత్రమే అంటున్నాడు. అండ్ ఆప్షన్ 4 ఏ, సి మరియు డి మాత్రమే. ఈ క్వశ్చన్కి సంబంధించి చూసుకుంటే అసలు వైరస్ అంటే ఏంటండి? వైరస్ అంటే లాటిన్ భాషలో అర్థం ఏంటి అని అంటే విషం అని అర్థం. ఓకే, విషం అనే అర్థం. ఈ వైరస్కు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు అని అంటే వైరాలజీ అంటారు. ఓకే, వైరాలజీ అంటారు. మరి మన భారతదేశంలో వైరస్లకు సంబంధించి అధ్యయనం చేసే సంస్థ ఏంటి అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే పూణేలో ఉంటుంది. ఓకే, ఇన్స్టిట్యూట్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? పూణేలో ఉంటుంది. ఓకే, ఇది వైరస్కు సంబంధించిన కొత్త బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మరి ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్లో డెంగ్యూ ఫీవర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఈ ఆప్షన్స్ కనుక చూస్తే డెంగ్యూ ఫీవర్ గురించి చెప్పుకుంటే ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా వస్తుంది అని అంటే డెంగ్యూ అనే వైరస్ లేదా ఫ్లావీ అయిన వైరస్ వల్ల వస్తుంది. ఓకే, వైరస్ ఏంటండి? డెంగ్యూ అనే వైరస్ లేదా ఫ్లావీ రావడం అయితే ఈ వైరస్ వల్లనే వస్తుంది. కాకపోతే ఎలా వ్యాప్తి చెందుతుంది అని అంటే ఏడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏడిస్ ఈజిప్టై దోమ పేరేంటండి? ఏడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఓకే, కారణం ఏంటి? దేని వల్ల వస్తుంది? ఏ వైరస్ వల్ల వస్తుంది అని అంటే డెంగ్యూ వైరస్ లేదా దాన్ని ఫ్లావీ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ వల్ల వస్తుంది. వ్యాప్తి చెందడం ఏడిస్ ఈజిప్టై దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీ అనేది కంప్లీట్గా బాడీ పెయిన్స్ రావడం, ఫీవర్ రావడం జరుగుతుంది. ఈ ప్లేట్లెట్ కౌంట్ కనుక తీవ్రంగా తగ్గిపోయింది అనుకోండి, మనిషి మరణానికి కూడా దారి చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ ఫీవర్ని ఏమంటారు అని అంటే ఎల్లో ఫీవర్, బ్రేక్ బోన్ ఫీవర్ అని చెప్పేసి అంటారు. ఓకే, బ్రేక్ బోన్ ఫీవర్ అని చెప్పేసి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది డెంగ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదేంటి మరి మనకు? వైరల్ డిసీజ్. ఓకే, వైరల్ డిసీజ్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? ఎయిడ్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ ఎయిడ్స్ అనేది ఫుల్ ఫామ్ ఏంటండి? ఎయిడ్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇది కూడా దీనిపైన కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఓకే, ఎయిడ్స్ అంటే ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మరి ఈ వ్యాధి అనేది ఎలా వస్తుంది అంటే హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుంది. హెచ్ఐవి అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అండి. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఓకే, ఈ వైరస్ వల్ల ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది వస్తుంది. ఈ వైరస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీని గురించి ఈ వైరస్ అనేది రిట్రోవిరిడే కుటుంబానికి చెందింది. ఓకే, రిట్రోవిరిడే కుటుంబానికి చెందింది. ఓకే, అడిగాడు ఏ కుటుంబానికి చెందిన వైరస్ అని, హెచ్ఐవి అనేది ఏ కుటుంబానికి చెందిన వైరస్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకే, అయితే రిట్రోవిరిడే కుటుంబానికి చెందింది హెచ్ఐవి వైరస్ అనేది. మరి ఇది ఏ ఆకారంలో ఉంటుంది అని అంటే హెగ్జాహెడ్రల్. ఓకే, హెగ్జాహెడ్రల్ అనే ఆకారంలో ఉంటుంది. అండ్ దీంట్లో మనకు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉండడం వల్ల ఇదేమవుతుంది అని అంటే తరచుగా ఎప్పటికప్పుడు తన జన్యు రూపాన్ని మార్చుకుంటుంది. ఓకే, ఏం ఎంజైమ్ ఉంటుంది అని అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ అనేది ఉండడం వల్ల ఇది తన జన్యు రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. దీంట్లో ఉండేటువంటి కేంద్రక పదార్థం ఏంటి అంటే ఆర్ఎన్ఏ. ఓకే, ఆర్ఎన్ఏ అనే కేంద్రక పదార్థం ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. అయితే ఈ హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది అని అంటే
కలుషితమైనటువంటి రక్తం తర్వాత లైంగిక కార్యకలాపాల వల్ల ఈ హెచ్ఐవి అనేది వ్యాధి సోకుతుంది. ఓకే, ఈ హెచ్ఐవి డేని ఎప్పుడు జరుపుకుంటారు అంటే December 1 అండి. December 1న హెచ్ఐవి డేను నిర్వహిస్తారు. ఓకే, ఈ హెచ్ఐవి డేని ఎప్పుడు నిర్వహించుకుంటారు? December 1న నిర్వహిస్తారని చెప్పేసి చెప్పుకున్నాము. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఈ హెచ్ఐవికి చేసే చికిత్స ఏంటి అంటే హెచ్ఐవి వ్యాధి వచ్చినప్పుడు చేసే చికిత్స ఏంటి అని చెప్పేసి ఒకనొక ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఆ చికిత్స ఏంటి అని అంటే ఏఆర్టీ అండి. ఏఆర్టీ అంటే ఏంటి అని అంటే యాంటీ రిట్రో వైరల్ థెరపీ. ఓకే, యాంటీ రిట్రో వైరల్ థెరపీ. ఈ ట్రీట్మెంట్ని హెచ్ఐవి సోకిన వాళ్ళకి చేస్తారనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎయిడ్స్ డేని ఎప్పుడు చేసుకుంటాము? December 1న చేస్తారు. అలా మరి ఫస్ట్ ఎయిడ్స్ కేసు అనేది ప్రపంచంలో ఫస్ట్ ఎయిడ్స్ కేసు అనేది ఎప్పుడు నమోదైంది అని అంటే ఎక్కడ నమోదైంది అని అంటే యుఎస్ఏలో అండి, అమెరికాలో నమోదైంది 1981లో. ఇది ప్రపంచంలో. మరి మన భారతదేశంలో ఎక్కడ నమోదైంది అని అంటే చెన్నైలో అండి. చెన్నైలో 1986లో ఫస్ట్ కేసు అనేది నమోదైంది. ఓకే, ఈ ఎయిడ్స్కి సంబంధించిన అంటే రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది అంటే నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది అంటే అది కూడా పూణేలో ఉంటుందండి. ఓకే, పూణేలో ఉంటుంది. అయితే ఎయిడ్స్ హెచ్ఐవి గణాంకాలను ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే నాకో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకో అంటే ఏంటి? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకే, నాకో అంటే ఏంటి? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. దీన్ని 1992లో న్యూఢిల్లీ కేంద్రంగా ఈ నాకోని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది ఎయిడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇది ఏం డిసీజు? వైరల్ డిసీజే కదా. మనం చెప్పుకున్నాం హెచ్ఐవి అయిన వైరస్ వల్ల వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇవి రెండు, ఇది డెంగ్యూ ఫీవర్ అండ్ ఎయిడ్స్, ఇవి రెండు కూడా వైరల్ ఫీవర్స్ మనకు. ఓకే, సో ఇవి రెండు వైరల్ ఫీవర్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం, పోలియో అంటున్నాడు. ఈ పోలియో అనేది ఎలా వస్తుంది అని అంటే ఎంటెరో వైరస్ లేదా పోలియో మైలిటిస్ వైరస్ వల్ల ఈ పోలియో వ్యాధి అనేది వస్తుంది. ఈ పోలియో వ్యాధిని ఏమంటారు అని అంటే శిశుపక్షవాతం అని చెప్పేసి అని అంటారు. ఇది 5 సంవత్సరాల్లో పిల్లల్లో వస్తుందండి. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే భాగం ఏంటి అని అంటే ఈ చాలక నాడులు ఉంటాయి కదా, చాలక నాడులను దెబ్బతీస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ వ్యాధి సోకినప్పుడు ఆ పిల్లల్లో కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఉన్న కండరాలు అనేటివి చచ్చుబడిపోతాయి అనమాట. ఓకే, సో ఇది పోలియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏ వైరస్ అని చెప్పుకున్నాము? ఎంటెరో వైరస్ అని చెప్పేసి చెప్పుకున్నాము. సో ఇది కూడా వైరల్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్షయ అంటున్నాడు. ఓకే, క్షయ వ్యాధి అనేది చూద్దాం మరి ఇదేం డిసీజ్ అనేది. సో క్షయవ్యాధి అనేది ఎలా వస్తుంది అని అంటే దీన్నే మనకు క్షయవ్యాధి వచ్చినప్పుడు ఏమిటి? కంటిన్యూస్గా దగ్గు అనేది వస్తుంది. ఇదేంటి అని అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ అంటే ఇది కాదు. ఓకే, ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఏమొస్తుంది అని అంటే క్షయవ్యాధి అనేది వస్తుంది. ఈ క్షయవ్యాధికి చేసే చికిత్స ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, డాట్స్ కోర్స్. అప్పుడప్పుడు గవర్నమెంట్ యాడ్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఈ డాట్స్ కోర్స్ పైన. ఓకే, డాట్స్ కోర్స్ అంటే ఏంటి అంటే డైరెక్ట్లీ ఆపరేటింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, డైరెక్ట్లీ ఆపరేటెడ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అనమాట. ఓకే, డైరెక్ట్లీ ఆపరేటెడ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్సు. అయితే చిన్న పిల్లలకు మొట్టమొదటగా ఇచ్చే టీకా ఏంటి అని అంటే ఈ క్షయవ్యాధి నిర్మూలించడానికి ఇచ్చే బీసీజీ టీకా. ఓకే, ఈ క్షయవ్యాధి నిర్మూలించడానికి అని చెప్పేసి క్షయవ్యాధి రాకుండా ఉండాలని చెప్పేసి చిన్న పిల్లలకి ఏం టీకా ఇస్తారంటే బీసీజీ టీకా ఇస్తారు. ఈ బీసీజీలో బి అంటే ఏంటి అంటే బ్యాసిల్లస్, సి అంటే క్యాలమైన్, ఓకే, జి అంటే గ్వానిన్ అండి. ఓకే, బి అంటే బ్యాసిల్లస్, సి అంటే క్యాలమైన్ అండ్ జి అంటే గ్వానిన్. ఓకే, ఈ బీసీజీ టీకాను ఇస్తారు. ఇది చిన్న పిల్లలకి ఇచ్చే మొట్టమొదటి టీకా. ఓకే, ఇది ఎప్పుడు ఇస్తారు అని అంటే పిల్లలు పుట్టిన తర్వాత 1 month లోపల ఈ బీసీజీ టీకాని ఇస్తారు. ఓకే, క్షయవ్యాధికి సంబంధించింది. ఓకే, మరి ఇదేంటి మనకు? ఇది బ్యాక్టీరియల్ డిసీజ్. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు? వైరల్ డిసీజెస్ ఏంటో చెప్పమని అంటున్నాడు. ఓకే, దీంట్లో చెప్పుకుంటే డెంగ్యూ ఫీవర్, తర్వాత ఎయిడ్స్, తర్వాత పోలియో అనేవి ఇవి 3 కూడా వైరల్ డిసీజ్. అంటే ఏబీసీ అనేది మనకు ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ 3లో మనకి ఏబీసీ అని చెప్పేసి ఉన్నాయి. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. ఓకే, మరి మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కలరా, సెకండ్ ఆప్షన్ మలేరియా, థర్డ్ ఆప్షన్ క్షయ, ఫోర్త్ ఆప్షన్ తామర. ఓకే, సరైనవి గుర్తింపు అని అంటున్నాడు. ఓకే, ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 ఏ మరియు సి, ఆప్షన్ 3 ఏ బి మరియు సి అంటున్నాడు, ఆప్షన్ 4 ఏ బి సి మరియు డి అని అంటున్నాడు. ఓకే, ఒకసారి చూస్తే కలరా అనేది ఎలా వస్తుంది అని అంటే ఇది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, విబ్రియో కలరా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
ఓకే, ఏ వైరస్ లేదా బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో వేటి వల్ల వ్యాధులు వస్తున్నాయి అనే దాని మీద కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ కలరా వ్యాధి అనేది వస్తుంది. ఈ కలరా వ్యాధి వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయ్యే పార్ట్ ఏంటి అంటే చిన్న పేగు అండి. ఇది వచ్చినప్పుడు దీన్నే మన తెలంగాణలో ఏమంటారంటే గత్తర రోగం అని చెప్పేసి అని అంటారు. ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. సో అంటే ఏమవుతుంది అని అంటే కంప్లీట్గా వామిటింగ్స్, మోషన్స్ అవడం జరుగుతుంది. ఒకానొక దశలో ఇది మరణానికి కూడా దారితీసే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఈ డీహైడ్రేషన్ కనుక సివియర్గా అయిందనుకోండి మనిషి మరణానికి కూడా దారితీసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇదేంటి మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకే, ఈ కలరా వ్యాధి అనేది బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ చూస్తే మలేరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మలేరియా అనేది ఏంటి అని అంటే ఒక ప్లాస్మోడియం వల్ల వస్తుంది. ఓకే, ఇది ప్రోటోజోవన్ డిసీజ్. ఓకే, ప్లాస్మోడియం వల్ల వస్తుంది. ఓకే, ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్ వల్ల ఇది వస్తుంది. ఓకే, అయితే రావడం అయితే ప్లాస్మోడియం వల్ల వచ్చినా కూడా ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆడ ఎనాఫిలిస్ అనే దోమ వల్ల ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. అసలు మలేరియా అనేది ఏంటి అని అంటే 2 పదాల కలయిక వల్ల అది వచ్చిందండి. మలేరియా అని పేరు వచ్చింది. అదేంటి అని అంటే మాల్ ప్లస్ ఎయిర్. అంటే దీనికి ఈ మలేరియా పదానికి లాటిన్ భాషలో అర్థం ఏంటి అని అంటే చెడు గాలి అని చెప్పేసి అర్థం. ఓకే, చెడు గాలి అని అంటారు మలేరియాని. ఈ మలేరియా వచ్చినప్పుడు ఏంటి అని అంటే సివియర్గా ఫీవర్ రావడము, తర్వాత మొత్తం బాడీ అనేది పెయిన్స్ రావడం ఇలా జరుగుతుంది. ఓకే, ఇది కనుక సివియర్గా అయిందనుకోండి ఈ వ్యాధి సోకినప్పుడు కూడా మనిషి మరణానికి దారితీసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ మలేరియా అనేది ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాము, ప్లాస్మోడియం వల్ల వస్తుంది, ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వల్ల వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇది ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఇది ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి చెప్పింది ఎవరు అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రోనాల్డ్ రాస్. ఓకే, ఈ శాస్త్రజ్ఞుడు ఈ ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చెప్పినందుకు గాను ఈ రోనాల్డ్ రాస్కు 1902లో మెడిసిన్ విభాగంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇదేంటి మలేరియా. సో మలేరియా అనేది ఏంటి మరి ప్రోటోజోవన్ వల్ల వచ్చే వ్యాధి. ఓకే, సో కలరా అనేది బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ చూసుకుంటే క్షయ గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకే, సో తామర గురించి చెప్పుకుంటే ఈ తామర అనేది ఏంటి అని అంటే ఫంగల్ డిసీజ్ అండి. మరి ఇది బ్యాక్టీరియా డిసీజ్ అంటే కాదు, ఫంగల్ డిసీజ్. ఈ తామర వ్యాధి అనేది మైక్రోస్పోరియం అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఓకే, మైక్రోస్పోరియం అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఓకే, ఇదేంటి ఫంగస్, ఈ ఫంగస్ వల్ల వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏంటంటే చర్మం పైన రౌండ్ షేప్లో ఇలా దురద పుట్టడం అనేది అంటే మచ్చలు అనేది జరుగుతాయి అన్నమాట. ఓకే, ఆ ప్లేస్లో విపరీతంగా దురద పుట్టడం జరుగుతుంది. ఓకే, ఇది తామర. దీన్ని ఏమంటారు అని అంటే రింగ్ వామ్ అని చెప్పేసి అని అంటారు, రింగ్ వామ్. సో ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేస్తే దీంట్లో బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమున్నాయి, కలరా అండ్ క్షయ అంటే 1 మరియు 3 అంటే AC. ఓకే, AC ఆప్షన్ 2 అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. సో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వానిలో పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ 1 వచ్చేసి ఎస్చురియా కోలై, దీన్నే ఈకోలై బ్యాక్టీరియా అని అంటారు. తర్వాత సెకండ్ ఆప్షన్ సూడోమోనాస్ పుటిడా. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లాక్టోబాసిల్లస్ అని అంటున్నాడు. తర్వాత ఫోర్త్ ఆప్షన్ స్ట్రెప్టోమైసిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే ఈ ఈకోలై బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇది ఎస్చురియా కోలై అని అంటారు కదా, ఇది ఇన్సులిన్ తయారీకి ఉపయోగిస్తారండి. ఈ బ్యాక్టీరియాని దేనికి యూజ్ చేస్తారు అని అంటే ఇన్సులిన్ తయారీలో ఈ బ్యాక్టీరియాని యూజ్ చేస్తారు. ఓకే, ఇన్సులిన్ తయారీలో ఈ బ్యాక్టీరియాని యూజ్ చేస్తారు. తర్వాత సూడోమోనాస్ పుటిడా. ఈ సూడోమోనాస్ పుటిడా అనేది దేనికి వాడతారు అని అంటే సముద్రంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించడానికి ఈ సూడోమోనాస్ పుటిడా బ్యాక్టీరియాను వాడతారు. అయితే ఈ సూడోమోనాస్ పుటిడాను కనుగొన్నది ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆనంద్ చక్రవర్తి. ఈ ఆనంద్ చక్రవర్తి ఎవరు అని అంటే నీరికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈ నీరి అంటే ఏంటి అని అంటే ఇది CSIR ఉంటుంది కదా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇదేదైతే ఉందో దానికి అనుబంధ సంస్థ ఈ నీరి అంటే ఏంటిదంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అని అంటే నాగ్పూర్లో ఉంటుంది. ఓకే, ఈ నీరికి చెందిన ఆనంద్ చక్రవర్తి అనే శాస్త్రవేత్త ఈ సూడోమోనాస్ పుటిడాను కనుగొన్నాడు. ఇదేం చేస్తుంది, సముద్ర కాలుష్యాన్ని నివారిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాక్టోబాసిల్లస్ అంటున్నాడు. ఈ లాక్టోబాసిల్లస్ చెప్పుకుంటే ఇదేం చేస్తుంది అని అంటే ఈ బ్యాక్టీరియా కిణ్వ ప్రక్రియలో పాల్గొంటుంది. ఈ కిణ్వ ప్రక్రియ అంటే ఏంటి అని అంటే పాలను పెరుగుగా మార్చే ప్రక్రియలో ఇది పాల్గొంటుంది అనమాట. పాలను పెరుగుగా మార్చడంలో ఈ
లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా తోడ్పడుతుంది. దీన్ని ఏమంటారు అంటే కిణ్వ ప్రక్రియ అని చెప్పేసి అని అంటారు. ఓకే, స్ట్రెప్టోమైసిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అనేవి ఏంటి అంటే సూక్ష్మజీవ నాశకాల తయారీలో దీన్ని ఈ స్ట్రెప్టోమైసిన్ తర్వాత ఎరిథ్రోమైసిన్ బ్యాక్టీరియాలను యూజ్ చేస్తారు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి, లాక్టోబాసిల్లస్ అనేది మనకు ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాణిలో కోవిడ్-19 శాస్త్రీయ నామం పేరేమిటి అని అంటున్నాడు. ఓకే, పేరేమిటి? ఓకే, ఆప్షన్ 1 చూస్తే సివియర్ అక్యూరేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. ఓకే, ఆప్షన్ 2 సివియర్ అక్యూట్ రెస్పిరేషన్ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. ఆప్షన్ 3 వచ్చేసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఆప్షన్ 4 సివియర్ అక్యూరేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. ఓకే, మనం కరోనా వైరస్ గురించి చెప్పుకుంటే ఈ కరోనా వైరస్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు గుర్తించిండ్రు అని అంటే 2019 డిసెంబర్ 1న చైనాలోని వుహాన్ అనే నగరంలో గుర్తించిండ్రు. ఈ చైనాలోని వుహాన్ నగరానికి చెందినటువంటి డాక్టర్ లీ అనే డాక్టర్ మొట్టమొదటిసారిగా కోవిడ్-19కి సంబంధించిన వైరస్ లక్షణాలను గుర్తించడం జరిగింది. ఓకే, ఈ కోవిడ్-19 కేసు ఎప్పుడు నమోదైంది? 2019 డిసెంబర్ 1న నమోదైంది అని చెప్పేసి చెప్పుకున్నాము. ఈ కోవిడ్-19ను 2020 జనవరి 30న WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. ఓకే, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ఏది? WHO. ఓకే, 2020 జనవరి 30న WHO ఈ కరోనా వైరస్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 11న ఈ కరోనా వైరస్కు అధికారికంగా కోవిడ్-19 అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. కోవిడ్-19. ఈ కోవిడ్-19లో CO అంటే కరోనా, ఓకే, CO అంటే కరోనా, తర్వాత VI అంటే వైరస్, D అంటే డిసీజ్. ఓకే, ఈ వ్యాధి అనేది ఎప్పుడు గుర్తించిన 19లో కాబట్టి 2019లో కాబట్టి దానికి గుర్తుగా కోవిడ్-19 అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఓకే, ఫిబ్రవరి 11th అంటే ఏమని చెప్పుకున్నాము? దీన్ని కోవిడ్-19 అని చెప్పేసి అధికారికంగా నామకరణం చేశారని చెప్పుకున్నాము. తర్వాత WHO 2020 మార్చి 11న ఈ కరోనా వైరస్ను అంటే కోవిడ్-19ను పాండమిక్గా గుర్తించడం జరిగింది. ఓకే, పాండమిక్గా గుర్తించింది. ఇవి 3 డేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ కరోనా పదము ఈ కరోనా అంటే దీనికి అర్థం ఏంటి అంటే లాటిన్ భాషలో క్రౌన్ అని అర్థం, అంటే కిరీటం అండి. క్రౌన్ అంటే ఏంటి? కిరీటం అని చెప్పేసి అని అంటారు. ఓకే, అయితే ఈ కరోనా వైరస్ మరి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఎక్కడ నమోదైంది అని అంటే కేరళలో అండి. ఓకే, ఈ కోవిడ్-19 యొక్క శాస్త్రీయ నామం ఏంటి అని అంటే SARS-CoV-2 అని చెప్పేసి అని అంటారు. దీన్ని ఏమంటారు అని అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. దీన్ని ఏమంటారు? SARS-CoV-2 అని చెప్పేసి అని అంటారు. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. దీంట్లో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాటిలో ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ 1 మలేరియా, ఆప్షన్ 2 పైలేరియా, ఆప్షన్ 3 టైఫాయిడ్, ఆప్షన్ 4 డెంగ్యూ. ఓకే, సో మలేరియా గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, పైలేరియా గురించి చెప్పుకుంటే ఈ పైలేరియా అనేది ఒక హెల్మెంతిస్ వ్యాధి. ఇది ఎలా వస్తుంది అని అంటే ఉకరేరియా మలై అనే హెల్మెంతిస్ వల్ల వస్తుందండి. ఇదేంటి అని అంటే సోకినప్పుడు ఈ హెల్మెంతిస్ అనేది మానవ శరీరంలోకి సోకినప్పుడు ఏంటంటే కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఉన్నటువంటి కణాలు అనేవి నాళాలు ఏవైతే ఉంటాయో అవి వాచి ఉబ్బడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఏమంటారు అని అంటే బోధకాలు అని చెప్పేసి అని అంటారు. ఈ వ్యాధిని ఏమంటారు? బోధకాలు అని చెప్పేసి అని అంటారు. అయితే ఇది రావడం అయితే ఉకరేరియా మలై అనే హెల్మెంతిస్ వల్ల వస్తుంది. కానీ ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే ఆడ క్యూలెక్స్ అనే దోమ వల్ల ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆడ క్యూలెక్స్ దోమ వల్ల ఈ పైలేరియా అనే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఓకే, మనం టైఫాయిడ్ గురించి చెప్పుకుంటే ఈ టైఫాయిడ్ అనేది ఏంటి అని అంటే సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, ఇది వైరల్ డిసీజ్ అని అనుకుంటారు, కాదు. సో సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. డెంగ్యూ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి మరి మనకు? పైలేరియా. ఓకే, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.